क्षीराम्भोनिधिमन्थनोद्भवविषात् सन्दह्यमानान् सुरान् ब्रह्मादीनवलोक्य यः करुणया हालाहलाख्यं विषं निःशङ्कं निजलीलया कबलयन् लोकानुरक्षादरात् आर्तत्राणपरायणः स भगवान् गंगाधरो मे गतिः गंगाधरो मे गतिः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। अस्मत् श्री गुरुचरणारविन्दाभ्यां नमः। नक्तं ददृश्रे कुहचिद्दिवेयुः अदब्धानि वरुणस्य व्रतानि విచాకషచంద్రమా నక్షత్రమేతి అనంటే దానికి సమాధానంగా చెప్తున్నారు అదబ్ధాని వరుణస్య వ్రతాని। ఈ నక్షత్రముల యొక్క కాంతి చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది। సూర్యుని యొక్క తేజస్సు చాలా అధికంగా ఉంటుంది కాబట్టి ఆ సూర్య తేజస్సుని అధిగమించే వాళ్ళు ఎవరూ లేరు। ఈ నక్షత్ర తేజస్సు చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి ఈ చిన్న తేజస్సుని అధిగమించే వాళ్ళు చాలామంది ఉన్నారు। అంటే సూర్య కిరణాలు ఈ నక్షత్ర తేజస్సుని అధిగమిస్తున్నాయి। అంటే సూర్య తేజస్సు ద్వారా నక్షత్ర తేజస్సు ఆవరింపబడుతోంది। అంటే మనకు ఉదాహరణగా తక్కువ కాంతి వచ్చే బల్బు వేసినప్పుడు అది కొద్దిగా కాంతి వస్తూ ఉంటుంది। అది వేసిన తర్వాత అది ఉన్నప్పుడే మనం ఎక్కువ కాంతి వచ్చే ఒక లైటు బల్బు వేసామనుకోండి, ఈ తక్కువ కాంతి వచ్చే బల్బు వేసినట్లు కూడా మనకు తెలియదు, అందులో ఇది కలిసిపోతుంది। ఆ ఎక్కువ కాంతి వచ్చి దీన్ని కప్పిపుచ్చేస్తుంది, ఆవరించేస్తుంది। అదేవిధంగా సూర్యుని యొక్క తేజస్సు నక్షత్ర తేజస్సుని ఆవరిస్తోంది। అందువలనే మనకి పగటిపూట నక్షత్రాలు ఆకాశంలో కనిపించట్లేదు। మరి రాత్రిపూట కనిపిస్తున్నాయి కదా, రాత్రిపూట కూడా చంద్రుడు ఉంటున్నాడు కదా, చంద్రుని యొక్క తేజస్సు ఉంటుంది కదా అని అంటే నక్తం దదృశ్రేకుహ చిద్దివేయుః అదబ్ధాని వరుణస్య వ్రతాని విచాకషచంద్రమా నక్షత్రమేతి। ఈ నక్షత్ర తేజస్సుని ఆవరించే స్వభావము, అధిగమించే స్వభావము ఒక్క సూర్య తేజస్సుకి మాత్రమే ఉన్నది। నక్షత్ర తేజస్సుకి అటువంటి గుణం లేదు। అందువల్ల రాత్రిపూట చంద్రుడు ఉన్నప్పటికీ నక్షత్రాలు కనిపిస్తూనే ఉన్నాయి, మనకి ప్రకాశిస్తూనే ఉన్నట్లుగా కనిపిస్తున్నాయి। విచాకషచంద్రమా నక్షత్రమేతి అని ఈ విధంగా నక్షత్రాలకు సంబంధించిన విషయాన్ని ఈ మంత్రం ద్వారా తెలియజేసింది। ఆ తర్వాత గాయత్రీ మంత్రము మనకి కనిపిస్తోంది, చాలా విశేషమైనటువంటిది। అందులో మనం ఆ మంత్రార్థాన్ని మనం చూసినట్లయితే సూర్యుడికి సంబంధించిన మంత్రంగా అది మనకు కనిపిస్తోంది। అక్కడ సూర్యుడు మన శరీరాల్లోకి ప్రవేశించి అంతర్యామిగా ఉండి మనందరినీ కూడా మంచి పనుల కోసం ప్రేరేపిస్తున్నాడట। ప్రతిరోజు ఆయన ఉదయించకపోతే మనం మన నిద్ర నుంచి మేల్కొని మన పనులలో మనం ప్రవర్తించము। సూర్యుడు వచ్చాడు కాబట్టి రోజు ప్రారంభమైంది, ఈరోజు ఏ పనులు చేయాలి అని ఆలోచించి ఆ పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటూ ఉంటారు లోకంలో ఉండే మానవులందరూ కూడా। అందువల్ల ఆయన ప్రతి ఒక్క జీవిలో అంతర్యామిగా ఉండి వాళ్ళ యొక్క బుద్ధులు, వాళ్ళ యొక్క మాటలు అన్నీ కూడా సన్మార్గంలో నడిచేలాగా ప్రేరేపిస్తూ ఉంటాడు ఆయన। అటువంటి ఆ ప్రేరకుడైనటువంటి పరమాత్మైన ఆ సూర్యుని యొక్క, ఆ సవితృ సూర్యనారాయణ పరబ్రహ్మ యొక్క దివ్యమైనటువంటి శ్రేష్టమైనటువంటి తేజస్సు ఏదైతే ఉన్నదో ఆ తేజస్సును నేను ఎల్లప్పుడూ కూడా ధ్యానిస్తూ ఉంటాను। ఆ ధ్యాన ప్రభావం వల్ల నాకు మంచి కలుగుతుంది। ఈ విధంగా గాయత్రీ మంత్రం యొక్క అర్థాన్ని మనకు తెలియజేసి ఆ మంత్రంలో ఏ తేజస్సునైతే ధ్యానిస్తున్నాను అని ప్రతిపాదన చేయబడిందో అదే తేజస్సు గురించి మళ్ళీ తర్వాతి మంత్రంలో వివరిస్తోంది వేదం। తత్సవితుర్వృణీమహే వయం దేవస్య భోజనం శ్రేష్ఠగుం సర్వధాతమం తురంభగస్య ధీమహి। ఆయన యొక్క తేజస్సు ఎటువంటిది అనంటే భోగ సాధనమైనటువంటిది। ఆయన యొక్క అనుగ్రహం ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం। అంటే ఆయన యొక్క కిరణాల ద్వారా మన శరీరంలో శక్తి, ఇంద్రియము ఇవన్నీ కూడా కలుగుతాయి, ఇంద్రియ సామర్థ్యము, పుష్టి ఇవన్నీ కూడా కలుగుతాయి। అందువల్ల ఆయన యొక్క తేజస్సు భోగ సాధనమైనటువంటిది।
త్వరంభగస్య ధీమహి శ్రేష్ఠగం సర్వధాతమం. ఆ తేజస్సు మనందరినీ కూడా ధరిస్తూ ఉంటుంది, రక్షిస్తూ ఉంటుంది, అనుగ్రహిస్తూ ఉంటుంది. త్వరంభగస్య ధీమహి, ఆయన యొక్క సౌభాగ్యప్రదమైనటువంటి ఆ తేజస్సుని మేము మళ్ళీ మళ్ళీ ప్రతినిత్యము ప్రతిక్షణము మేము ధ్యానిస్తూ ఉంటాము, ప్రార్థిస్తూ ఉంటాము అని ఈ మరో మంత్రం ద్వారా మనకి తెలుస్తోంది. ఆ తర్వాత అపాగూహత సవితాతృభీన్ సర్వాన్ దివో అంధసః నక్తంతాన్యభవన్ దృశే అస్థ్యస్థనా సంభవిష్యామః. రాత్రిపూట నక్షత్రాలు కనిపించడానికి కారణం మనం వెనకటి మంత్రంలో తెలుసుకున్నాం. ఏమిటంటే చంద్రుని యొక్క తేజస్సు నక్షత్రముల యొక్క తేజస్సుని అధిగమించలేదు అని తెలుసుకున్నాం. ఇప్పుడు మరొక కారణాన్ని ఈ మంత్రం ద్వారా తెలియజేస్తోంది. ఏంటంటే పగటిపూట ఆ సూర్యుని యొక్క కిరణాలు చాలా తీక్ష్ణంగా ఉంటాయి. అటువంటి తీక్ష్ణమైనటువంటి కిరణాలని ఆయన అస్తమించేటప్పుడు ఆయన ఉపసంహరించుకుంటాడట. ఉపసంహరించుకోవటం వల్ల ఈ రాత్రిపూట ఈ నక్షత్రాలన్నీ కూడా మనకి ఆకాశంలో కనబడుతూ ఉంటాయి అని మరొక కారణం మనకి ఈ మంత్రం ద్వారా తెలియజేసింది. అపాగూహత సవితాతృభీన్ సర్వాన్ దివో అంధసః నక్తంతాన్యభవన్ దృశే అస్థ్యస్థనా సంభవిష్యామః. ఇక్కడ మరొక లౌకికమైనటువంటి ఉదాహరణనిచ్చి ఆ విషయాన్ని మనకి స్పష్టంగా తెలియజేస్తోంది వేదం. ఏమిటి ఆ లౌకికమైన ఉదాహరణ అంటే, మానవుల యొక్క శరీరము ఎలా నిర్మితమవుతుంది అనంటే ఎముకలు, రక్తము, మాంసము వీటన్నిటితో నిర్మితమవుతుంది. ఈ మానవులందరూ కూడా అటువంటి శరీరంతో జన్మిస్తున్నప్పటికీ వాళ్ళ యొక్క శరీరములు ఈ చర్మంతో కప్పిబడి ఉంటున్నాయి. అందువల్ల ఆ మాంసము, రక్తము ఇవన్నీ కూడా బయటికి కనిపించట్లేదు. అలా ఏ విధంగా అయితే లోకంలో అలా ఉంటుందో నక్షత్రాల విషయంలో కూడా ఆ సూర్యుని యొక్క తేజస్సు నక్షత్ర తేజస్సుని అధిగమించటం వల్ల, ఆవరించటం వల్ల పగటిపూట నక్షత్రాలు కనిపించట్లేదు, రాత్రిపూట కనిపిస్తున్నాయి. ఎందుకు కనిపిస్తున్నాయి అనంటే సూర్యుని యొక్క తేజస్సు ఆయన ఉపసంహరించుకుంటున్నారు కాబట్టి రాత్రిపూట నక్షత్రాలు కనిపిస్తున్నాయి అని ఈ విధంగా నక్షత్రాలకు సంబంధించిన విషయాలు, ఆ తర్వాత సూర్యునికి సంబంధించిన విషయాలని మనకి ఈ మంత్రాల ద్వారా తెలియజేసింది. ఆ తర్వాత పరమాత్మ స్వరూపాన్ని బోధించటం కోసం ప్రారంభిస్తోంది. మనం ఇంతకు ముందరే అనుకున్నాం, ఈ మంత్రాలన్నీ కూడా వైరాగ్యకాముడు కోసం చెప్పినటువంటి మంత్రాలు అని అనుకున్నాం. ఆ మంత్రాల ద్వారా పరమాత్మ యొక్క స్వరూపాన్ని తెలిపి ఆ పరమాత్మని స్తోత్రం చేయటం కోసం పూనుకుంటోంది వేదం. అందులో మొట్టమొదటి మంత్రము నామనామైవ నామమే నపుగుంసకంపుమాగుస్త్రియస్మి స్థావరోస్మ్యథ జంగమః యజేయక్షయష్టాహే చ. పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకున్నవాడు వాడు బ్రహ్మజ్ఞాని, వాడే అసలైనటువంటి జ్ఞాని. ఆ బ్రహ్మజ్ఞాని యొక్క అనుభవం ఎలా ఉన్నది అనంటే ఆ సాక్షాత్తు ఆ బ్రహ్మజ్ఞానాన్ని పొందినటువంటి వ్యక్తి మాట్లాడుతున్నట్టుగా మనకి ఈ మంత్రంలో కనబడుతోంది. ఇక్కడ నామనామైవ నామమే, మనకి ఈ వాక్యంలో 3 నామశబ్దాలు కనిపిస్తున్నాయి. అందులో 2 నామశబ్దాలు నామధేయవాచకాలుగా ఉన్నాయి, 3వ నామశబ్దము అవ్యయవాచకంగా ఉన్నది. ఇప్పుడు ఇతను బ్రహ్మజ్ఞానాన్ని పొంది ఉన్నాడు కాబట్టి బ్రహ్మజ్ఞాన సంపన్నుడు, అతని యొక్క అనుభవాన్ని ప్రకటన చేస్తున్నాడు. ఇప్పుడు అతను జ్ఞానాన్ని పొందాడు కాబట్టి ఇంతకు ముందర అజ్ఞానావస్థలో ఉన్నప్పుడు అతను అనేక పేర్లతో వ్యవహారం చేశాడు. మనుష్యులని, గోవులని, పక్షులని ఈ విధమైనటువంటి పేర్లతో వ్యవహారం చేశాడు. ఇప్పుడు జ్ఞానం కలిగిన తర్వాత ఆ అజ్ఞానం తొలగిపోయింది. ఆ అజ్ఞానం తొలగిపోయినప్పుడు నేను ఇంతకు ముందర అజ్ఞానావస్థలో నేను ఇవన్నీ కూడా వ్యవహరించాను, అవన్నీ కూడా ఇప్పుడు నాకు పేర్లుగానే కనిపిస్తున్నాయి, అంతేగాని ఆ పేర్లతో వ్యవహరింపబడేటటువంటి ఆ శరీర విషయాలలో ఏ భేదము కనిపించట్లేదు. నాకు పక్షులన్నా ఒకటే, గోవులన్నా ఒకటే, మనుష్యులన్నా ఒకటే, ఇట్లా అన్ని చోట్ల నాకు బ్రహ్మస్వరూపమే కనబడుతోంది. ఇక్కడ ఉపనిషత్తులు చెప్పినటువంటి విషయం ఏమిటంటే ఎవరైతే బ్రహ్మజ్ఞానాన్ని పొందుతారో వాళ్ళు సాక్షాత్తు బ్రహ్మస్వరూపం అయిపోతారు. బ్రహ్మవిద్ బ్రహ్మయో భవతి అని మనకి ఉపనిషత్తులు చెప్తూ ఉంటాయి.
ఆ జ్ఞానాన్ని పొందినవాడు ఈ సమస్త ప్రపంచమంతా కూడా బ్రహ్మస్వరూపంగా భావిస్తూ ఉంటాడు. ఎక్కడ చూసినా కూడా ఆ పరమాత్మ కనిపిస్తూ ఉంటాడు అతనికి. అందువల్ల అతనికి భేదస్వరూపము కనిపించదు, అంతా పరమాత్మ స్వరూపంగా కనబడటం వల్ల ఎటువంటి భేదము కనిపించదు. అందువల్ల అతను ఈ మాట మాట్లాడుతున్నాడు. నేను అజ్ఞానావస్థలో నేను వ్యవహరించినటువంటి పేర్లన్నీ కూడా అవన్నీ కేవలం నామమాత్రములు మాత్రమే. నామైవ నామమే. అదే ఉపనిషత్తులో చెప్తుంది, వాచారంభణం వికారో నామధేయం మృత్తికేత్యేవ సత్యం. కేవలం నామమాత్రం మాత్రమే అవి, వాటికి వేరే అర్థాలు ఏమీ ఉండవు. అలాగే పక్షుల విషయంలో, మానవుల విషయంలో వాటికి సంబంధించినటువంటి శరీరాలకు సంబంధించిన వికారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా శరీరాలకు సంబంధించినవి కానీ ఆ పరమాత్మకు సంబంధించినవి కావు అని ఈ విధంగా అతను భావిస్తున్నాడు. ఆ తర్వాత నపుంసకంపు మాగస్త్రియస్మి. లోకంలో ఎన్ని విధములైనటువంటి శరీరాలు ఉన్నాయో అవన్నీ కూడా నాకు ఒకే స్వరూపంగా కనబడుతున్నాయి. ఆ శరీరం వేరు, ఈ శరీరం వేరు అనే భేదం లేకుండా అంతా ఒకటే స్వరూపంగా నాకు కనబడుతుంది. పుంసకంపు మాగస్త్రియస్మి స్థావరోస్మ్యథ జంగమః. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి స్థావరములు జంగమములు ఏవైతే ఉన్నాయో, స్థావరములు అనగా వృక్షములు, పర్వతాలు, ఇవన్నీ చెట్లు పుట్టలు, ఇవన్నీ కూడా స్థావరములు. జంగమాలు అనగా పశువులు, పక్షులు, మానవులు, కదిలే స్వభావం కలిగినటువంటి కూడా జంగమాలు. ఈ ఉభయ విధంగా ఈ ప్రపంచం అంతా ఉన్నది. ఈ ప్రపంచంలో ఇవన్నీ కూడా నాకు బ్రహ్మస్వరూపంగానే కనిపిస్తున్నాయి. ఇవి స్థావరాలు, ఇవి జంగమాలు అనే భేదం నాకు ఎక్కడా కనిపించట్లేదు. స్థావరోస్మ్యథ జంగమః యజేయక్షియష్టాహేచ. ప్రస్తుతం నేను బ్రహ్మజ్ఞానాన్ని పొంది ఉన్నాను కాబట్టి, అంతా బ్రహ్మస్వరూపమే నేను అయి ఉన్నాను కాబట్టి, ఇప్పుడు ఎవరైతే యాగం చేస్తున్నారో తద్రూపంగా నేనే యాగం చేస్తున్నాను. ఇంతకు ముందర ఎవరైతే యాగం చేశారో ఆ రూపంగా నేనే, ఆ శరీర రూపంగా ఉండి నేనే యాగం చేశాను. ఇటుపైన ఎవరైతే యాగం చేయబోతున్నారో ఆ రూపంగా కూడా నేనే యాగం చేయబోతున్నాను అని ఈ విధమైనటువంటి భూత భవిష్యత్ వర్తమాన కాలములన్నీ కూడా నా స్వరూపములే అనే భావన మనకి ఈ మాటల్లో కనబడుతున్నాయి. యజేయక్షియష్టాహేచ అని ఈ విధంగా బ్రహ్మజ్ఞానాన్ని పొందినటువంటి వ్యక్తి తన అనుభవాన్ని ప్రకటన చేసుకున్నట్టుగా మనకి ఈ మంత్రంలో కనబడుతోంది. ఆ తర్వాత మయా భూతాన్యయక్షత పశవో మమ భూతాని అనుబంధ్యోస్మ్యహం విభుః. ఈ మంత్రంలో పరమాత్మకి జీవుడికి ఎటువంటి భేదము లేదు అనే విషయం మనకి ఈ మంత్రం ద్వారా తెలుస్తోంది. మయా భూతాన్యయక్షత. బ్రహ్మజ్ఞానాన్ని పొందినటువంటి జ్ఞాని ఏమంటున్నాడంటే, మయా భూతాన్యయక్షత, నా స్వరూపంగానే ఉండి అందరూ కూడా ఈ సత్కర్మలను ఆచరిస్తున్నారు అనే మాటకు అర్థం ఏమిటంటే, నేనే అందరి శరీరాల్లోకి జీవరూపంగా ప్రవేశించి వాళ్ళని యజ్ఞం చేయమని ప్రేరేపించి ఆ శరీరాల ద్వారా నేనే యాగం చేయించాను, నేనే చేసినట్టు భావిస్తున్నాను అనే భావన ఇక్కడ. మయా భూతాన్యయక్షత పశవో మమ భూతాని. ఎప్పుడైతే ఈ బ్రహ్మజ్ఞానాన్ని పొందినటువంటి జ్ఞాని బ్రహ్మస్వరూపం అయిపోయినాడో అతను ఇంకా బ్రహ్మ చేసినటువంటి కర్మలన్నీ కూడా అతను చేసినట్లుగానే భావిస్తూ ఉంటాడు. బ్రహ్మ ఈ జగత్తును సృష్టించాడని మనం చెప్పుకుంటున్నాం. మయా భూతాన్యయక్షత పశవో మమ భూతాని. నా చేత సృష్టింపబడినటువంటి ఈ పంచభూతాలన్నీ కూడా లోకంలో అనేక స్వరూపాలుగా ఉంటూ ఉన్నాయి. మానవులుగాను, పశువులుగాను, పక్షులుగాను, పర్వతాలుగాను, ఇలా ఎన్ని విధాలుగా మనకి లోకంలో ఉన్నాయో అవన్నీ కూడా పంచభూతాలే ఆ విధంగా మారి ఉంటున్నాయి. ఇదంతా కూడా పంచభూతాలతో నిర్మించబడినటువంటి ఈ ప్రపంచంగా మనకు కనబడుతోంది. అనుబంధ్యోస్మ్యహం విభుః. నేను అంతటా వ్యాపించి ఉండి, అంతటా వ్యాపకుడనై ఉండి అందరి శరీరాల్లో నేను ప్రవేశించి ఉన్నాను. ఆ విధంగా నేను ఈ ప్రపంచం అంతా కూడా వ్యాపించి ఉన్నాను అని ఈ మంత్రం ద్వారా బ్రహ్మజ్ఞాని తన యొక్క అనుభవాన్ని మరోసారి ప్రకటన చేసుకున్నాడు. ఈ మాటల ద్వారా మనకి ఆ పరమాత్మకి ఈ జీవుడికి భేదం లేదు అనే విషయం మనకి స్పష్టంగా అర్థమవుతోంది. ఆ తర్వాత మంత్రంలో స్త్రియః సతీః తా ఉమే పుగుంస ఆహుః పశ్య దక్షణ్వాన్న విచేతదంధః
కవిర్యః పుత్రః స ఇమాచికేత. ఈ మంత్రం ద్వారా మామూలు విజ్ఞానం కంటే ఉత్తమమైనటువంటిది బ్రహ్మజ్ఞానము అనే విషయం మనకి ఈ మంత్రం ద్వారా మనకి వేదం బోధిస్తోంది. బ్రహ్మజ్ఞానాన్ని పొందినటువంటి వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తూ ఉంటారు, వాళ్ళ యొక్క అభిప్రాయం ఎలా ఉంటుంది, వాళ్ళ దృష్టి ఎలా ఉన్నది అనేది మనకి ఈ మంత్రం ద్వారా తెలుస్తుంది. స్త్రియః సతీః తా ఉమే పుగుంస ఆహుః. స్వతహాగా స్త్రీ జన్మ ఎత్తినటువంటి కొంతమంది ఉన్నారు. వాళ్ళు గురుకటాక్షం వల్ల బ్రహ్మజ్ఞానాన్ని కనుక పొందినట్లయితే వాళ్ళు మా దృష్టిలో పురుషుల కిందే లెక్క అని బ్రహ్మజ్ఞానాన్ని పొందినటువంటి జ్ఞానులు అన్నారు. అలాగే తా ఉమే పుగుంస ఆహుః. ఎవరైతే పురుషులుగా ఉండి కూడా పురుషులుగా జన్మించి ఈ బ్రహ్మజ్ఞానాన్ని పొందకుండా, గురువుని ఆశ్రయించి బ్రహ్మజ్ఞానాన్ని పొందకుండా ఉంటారో వాళ్ళు పురుషులైనప్పటికీ కూడా మా దృష్టిలో వాళ్ళు పురుషులు గారు. ఇదే విధంగా స్త్రీ పురుష విషయంలో ఎటువంటి అభిప్రాయం అయితే వాళ్ళు మనకి కనబరచారో అంధానంద విషయంలో కూడా వాళ్ళ యొక్క అభిప్రాయం ఈ విధంగా ఉన్నది. మామూలుగా లోకంలో కళ్ళు ఉన్నవాడు ఎదురుకుండా ఉన్నటువంటి పదార్థాన్ని స్పష్టంగా చూడగలడు, కళ్ళు లేనివాడు చూడలేడు. కళ్ళు లేనివాడిని గుడ్డివాడు అని మనం వ్యవహరిస్తూ ఉంటాం. అదే వీళ్ళ యొక్క దృష్టిలో ఎలా ఉందో మనం చూద్దాం. పశ్యదక్షణ్వాన్న విచేతదంధః. ఎదురుకుండా ఉన్నటువంటి వస్తువుని చూసి ఆ వస్తువు యొక్క పైపైన స్వరూపాన్ని మాత్రమే చూసి ఆనందించేవాడు వీళ్ళ దృష్టిలో అంధుడి కిందే లెక్క, అంటే గుడ్డివాడి కింద లెక్క. ఎందుకు అనంటే ఆ వస్తువు యొక్క పైపైన స్వరూపాన్ని మాత్రమే వాడు చూడగలుగుతున్నాడు, కానీ ఆ వస్తువు యొక్క వాస్తవిక స్వరూపాన్ని వాడు చూడలేకపోతున్నాడు. ఉదాహరణగా మనం ఒక దేవాలయానికి వెళ్తాం. ఆ దేవాలయంలో భగవంతుని యొక్క మూర్తి అక్కడ ప్రతిష్ఠింపబడి ఉంటుంది. ఆ మూర్తిని దర్శించుకొని మనం బయటకు వచ్చేస్తాం. కేవలం ఆ మూర్తిని మాత్రమే చూసి చాలామంది వెళ్ళిపోతూ ఉంటారు, అనేక మంది అలానే చేస్తూ ఉంటారు. ఎంతో కొంతమంది మాత్రమే ఆ భగవంతుని యొక్క తత్వం ఏమిటి, ఆ భగవంతుడు ఎక్కడ ఉంటాడు, ఎలా ఉంటాడు, ఆయన్ని చేరుకోవటం ఎలా అనే విషయం గురించి చాలా తక్కువ మంది మాత్రమే వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. ఆ విధంగా ఎవరైతే వాస్తవిక స్వరూపాన్ని, తత్వస్వరూపాన్ని తెలుసుకుంటారో మా దృష్టిలో వాళ్ళే నేత్రములు కలవారు. ఎవరైతే వాస్తవ స్వరూపాన్ని తెలుసుకోరో వాళ్ళు మా దృష్టిలో గుడ్డి వాళ్ళ కిందే లెక్క అని ఈ విధంగా బ్రహ్మజ్ఞానులు వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని తెలియజేశారు. ఇదే విధంగా మరొక విషయంలో కూడా వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తోంది శృతి. కవిర్యః పుత్రః స ఇమాచికేత యస్తా విజానాత్ స వితుః పితా సత్. లోకంలో తండ్రి కుమారుడు ఇద్దరు ఉన్నారు. తండ్రి కంటే కూడా కుమారుడు చాలా గొప్పగా చదువుకున్నాడు, తండ్రి ఏమీ చదువుకోలేదు. కుమారుడు వేదశాస్త్రాలను అధ్యయనం చేశాడు, ఎంతో గొప్ప విజ్ఞానాన్ని పొంది ఉన్నాడు. వాళ్ళ విషయంలో కుమారుడు గొప్ప విజ్ఞానాన్ని పొంది ఉన్నాడు కాబట్టి లోకంలో వ్యవహరించే వ్యవహారానికి విరుద్ధంగా తండ్రి కుమార స్థానాన్ని పొందుతాడు, కుమారుడు తండ్రి స్థానాన్ని పొందుతాడు అని వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని చెప్పారు. ఎందుకు అనంటే ఈ కుమారుడు ఉన్నతమైనటువంటి విజ్ఞానాన్ని తెలుసుకొని ఉన్నాడు కదా, అతను ఒకప్పుడు తండ్రికే జ్ఞానాన్ని బోధించే స్వభావం సందర్భం వస్తూ ఉంటుంది కాబట్టి ఆ విషయంలో బ్రహ్మజ్ఞానాన్ని బోధించడం వల్ల ఈ తండ్రి కుమారస్థానాన్ని పొందుతాడు అని ఈ విధంగా లోకంలో జరిగేటటువంటి విషయాలకి విరుద్ధంగా మనకి ఈ బ్రహ్మజ్ఞానుల యొక్క అభిప్రాయాలు మనకు కనబడుతున్నాయి. ఇక్కడ ఈ విషయాల ద్వారా మనకి ఏం బోధిస్తోంది వేదం అనంటే లౌకికమైనటువంటి విజ్ఞానం కంటే కూడా అలౌకికమైనటువంటి బ్రహ్మ విజ్ఞానం చాలా గొప్పది అని మనకి తెలియజేస్తోంది. ఆ తర్వాత అంధో మణిమ విందత్ తమనంగులిరావగత్ అగ్రీవః ప్రత్యముంచత్ తమ జిహ్వా అసశ్చత. ఇంతకు ముందర మంత్రంలో మనకి పరమాత్మకి జీవాత్మకి భేదం లేదు అని చెప్పింది. ఈ మంత్రంలో వాళ్ళిద్దరి యొక్క వ్యాపారాలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాన్ని మనకు తెలియజేస్తోంది. లోకంలో మనకి కనిపించేటటువంటి వస్తువులన్నీ కూడా చక్షురింద్రియములు ఉండటం వల్ల కనిపిస్తూ ఉంటాయి. ఒక వ్యక్తి ఎదురుకుండా ఉన్నటువంటి ఆభరణాలని కళ్ళతో చూస్తాడు, తన చేతులతో ఆ ఆభరణాలని తీసుకుంటాడు, ఆ తర్వాత తన మెడలో ధరిస్తాడు, ఆభరణాలని ధరించి ఆనందపడుతూ ఉంటాడు. ఆ ఆనందంతో
ఈ ఆభరణాలన్నీ కూడా చాలా బాగున్నాయి, ఎంతో మెరిసిపోతున్నాయి, ఎంతో విలువైనవి అని ఈ విధంగా ఆ ఆభరణాలని ప్రశంసిస్తూ ఉంటాడు తన నాలుకతో. ఈ విధంగా తన యొక్క శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాల ద్వారా వాటిని సాధనములుగా చేసుకొని ఇటువంటి వ్యాపారాలన్నీ కూడా చేస్తూ ఉంటాడు. కానీ పరమాత్మ విషయంలో అయితే ఇటువంటి సాధనాలు ఏవి లేకుండానే ఆ పరమాత్మ ఈ వ్యాపారాలన్నీ కూడా చేస్తూ ఉంటాడు అని మనకి ఈ విధం ద్వారా తెలుస్తోంది. అంధో మణిమ విందత్ అంటే కళ్ళు లేనివాడు ఎదురుకుండా ఉన్నటువంటి వస్తువుని చూడగలుగుతున్నాడు. తమనంగులిరావయత్ హస్తములు లేనివాడు ఆ ఆభరణాలని తీసుకోగలుగుతున్నాడు అని ఈ మంత్రం ద్వారా తెలుస్తోంది. ఏమిటి ఇదంటే ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని బోధిస్తూ ఉపనిషత్తులు ఏం చెప్తాయంటే ఆ పరమాత్మకి రూపం లేదు, ఎటువంటి ఫలాలు ఆయనకు అంటవు, ఎటువంటి కర్తృత్వం ఉండదు, భోక్తృత్వం ఉండదు అని ఈ విధంగా మనకి బోధిస్తూ ఉంటాయి. మరి అలాంటప్పుడు ఆయన ఈ పనులన్నీ ఎలా చేస్తున్నాడు అనంటే ఒక ఉపాధిని పురస్కరించుకొని ఉపాధి యొక్క సహాయంతో ఆయన చేస్తూ ఉంటాడు అని మనకి శాస్త్రకర్తలు చెప్తారు. ఉపనిషత్తులో చెప్పేటప్పుడు అపాణిపాదో జవనో గ్రహీత పశ్యత్య చక్షుశృణోత్యకర్ణ ఆయనకి చేతులు కాళ్ళు లేవు, అయినా కూడా వేగంగా పరిగెడుతూ ఉంటాడట. ఆయన కళ్ళు లేవు, అయినా కూడా ఈ ప్రపంచాన్నంతటినీ కూడా చూస్తూ ఉంటాడు. ఆయనకి చెవులు లేవు, అన్ని విషయాలు ఆయన వింటూనే ఉంటాడు. ఇదంతా ఎలా జరుగుతోంది? ఈ మాటలన్నీ కూడా లోకవిరుద్ధంగా కనబడుతున్నాయి. అంటే దానికి సమాధానం చెప్తూ పరమాత్మకి జీవాత్మకి ఇద్దరికీ కూడా రెండు ఉపాధులు ఉంటాయి. మాయ అనే ఉపాధి పరమాత్మకి, అవిద్య అనే ఉపాధి జీవుడికి. ఈ ఉపాధుల ద్వారా వీళ్ళిద్దరూ కూడా వ్యవహారం చేస్తూ ఉంటారు అని మనకి శాస్త్రకర్తలు చెప్పారు. అంటే పరమాత్మ ఈ ప్రపంచాన్ని సృష్టించాడు అనంటే మాయా అనే ఉపాధి సంబంధం వల్ల ఈ ప్రపంచాన్ని సృష్టించాడు. జీవాత్మ తను స్వతహాగానే ఆత్మస్వరూపమై ఉన్నాడు కాబట్టి తనకి ఇటువంటి వ్యాపారాలతో సంబంధం లేకపోయినప్పటికీ తన యందు ఈ వ్యాపారాలన్నీ కూడా ఆరోపించుకొని దేహానికి సంబంధించినటువంటి ధర్మాలన్నీ కూడా ఆరోపించుకొని ఇవన్నీ కూడా నేను చేస్తున్నాను, నేను మాట్లాడుతున్నాను, నేను పరిగెడుతున్నాను అని ఈ విధమైనటువంటి వ్యవహారంలో అతను ఉంటాడు. దీని అంతటికీ కారణం అజ్ఞానం. ఆ అజ్ఞానం వల్లే ఇటువంటి వ్యవహారాలన్నీ కూడా ఇతను చేస్తున్నాడు. మనకున్నటువంటి ఇంద్రియాలన్నీ కూడా పరాంగుఖాలుగా ఉంటాయని మనకి ఉపనిషత్తులు